హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్టిస్ట్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, ఈ ఆకు మీకు గనక దొరికితే వాడిపోయినా సరే అస్సలు వదలకండి. ఇంట్లో ఏ మూలన చూసినా డబ్బు 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 డబ్బే డబ్బు కనిపిస్తూనే ఉంటుంది. ఎంత తీసినా తరగని ఆదాయం వస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో ఎప్పుడూ సతమతం అయిపోతూనే ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం, అలాగే వృధా ఖర్చులను తగ్గించుకోవటం కోసం, సంతోషంగా ఉండటం కోసం, ఇంట్లో డబ్బులు స్థిరంగా నిలవటం కోసం ఒక పవర్ఫుల్ అయినటువంటి రెమెడీతో వచ్చేసానండి. ఈ ఒక్క రెమెడీ చేశారంటే అద్భుతాన్ని చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకి, ధనానికి లోటు అన్నదే ఉండదు. కేవలం ఆర్థిక సమస్యలు, డబ్బు ఇబ్బందులు మాత్రమేనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మాత్రమేనా అంటే కాదండి. ఇంట్లో ప్రశాంతత వస్తుంది, నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. నరదృష్టి ఉంటే అది కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే గొడవలు, మనస్పర్ధలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇంట్లో అందరూ అన్యోన్యంగా ఉంటారు. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండటానికి ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ రెమెడీ అన్నది. అలాగే వృధాగా డబ్బు ఖర్చు అవటం తగ్గిపోతుంది. ఒక రూపాయి మిగలటం చూస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి కొంతమందికి. వృధాగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. రూపాయి ఖర్చు అయ్యే దగ్గర 10 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఏదో ఒక ఖర్చుకు వెళ్ళిపోతుంది. ఎందుకు ఖర్చు అయిందో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టామో తెలియదు. డబ్బు అయితే వచ్చింది పోయింది, ఇంతే ఉంటుంది. మరి వాళ్ళు నెలంతా కష్టపడి సంపాదించిన దానికి అర్థమే లేకుండా పోతుంది కదా. ఎంత వృధాగా డబ్బు ఖర్చు అయిపోతే సంపాదించిన వాళ్ళకి గుండె కలుపుకోమంటుంది, కడుపులో పేగులు కదులుతాయి. ఎందుకంటే అంత కష్టపడి ఉంటారు. ఇలా రాగానే అలా మాయమైపోయింది, ఎందుకు ఖర్చు అయిపోయిందో దానికి లెక్క లేదు, బొక్క లేదు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోయి చాలని డబ్బుతో మళ్ళీ నెల తిరిగేసరికి ఈ వచ్చిన సంపాదన సరిపోక కొత్తగా అప్పులు చేస్తూ, వడ్డీలు కట్టలేక తికమక పడిపోతూ, సతమతం పడిపోతూ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి బెస్ట్ రెమెడీ అండి. రూపాయి ఖర్చు లేని రెమెడీ. చాలా సింపుల్. ఒకే ఒక్క ఆకు, ఈ ఒక్క ఆకు మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఇంట్లో ఎటు చూసినా మీకు డబ్బు కనబడేలా చేస్తుంది. ఎటు చూసినా కూడా డబ్బు ఆకర్షణ అవుతుంది మీ ఇంట్లోకి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి. ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఎలా అంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా కష్టాలని, బాధలని తొలగిస్తూ స్త్రీ పురుష వశీకరణం చేసిస్తుంటారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే మన ప్రపంచంలో దేన్ని ఇష్టపడ్డా, ఏది కావాలి అన్నా, ఏది మనసు పడ్డా, ఏది కోరుకున్నా మనం ప్రయత్నం చేసి అది మనకు సొంతం కానప్పుడు అలాంటి సమయం ఉంటుంది. అలాంటి సమయంలో గురువు గారికి కాల్ చేయండి. ఆయన పూజల ద్వారానే మీరు కోరుకున్న దాన్ని, మీరు ఇష్టపడ్డ దాన్ని, మీకు చేత కానిదాన్ని ఆయన మీ సొంతం చేసిస్తారు ఒక్క ఫోన్ కాల్తో. మీరు మొబైల్ నెంబర్ 7386242425. ఎలాంటి కష్టం ఉన్నా కూడా చిటికెలో తీర్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, విడిపోయేదాకా వచ్చిన, విడాకుల దాకా వెళ్ళిపోయి ఉన్న, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీరు ఏం చేయాలంటే, ఇది శనివారం చేసేటటువంటి ఒక రెమెడీ. ఆ రోజు చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి, తల స్నానం చేసుకోండి. తల స్నానం చేశాకనే ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గరికి అంటే మీకు గుడి దగ్గర ఉన్నా సరే, బయట ఉన్నా సరే, ఎక్కడైనా సరే రావి చెట్టు కావాలి అంతే. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ రాలి పడిపోయి ఉన్న ఆకుని తెచ్చుకోండి. ఒకే ఆకు అక్కడే మీరు చూసి తెచ్చుకోండి. చిల్లులు పడకుండా, మరకలు పడకుండా, విరిగిపోయి ముక్కలు లేకుండా తాజాగా నీట్గా ఉన్న ఒక రావి ఆకును ఇంటికి తీసుకుని వచ్చి గంగా జలంతో దాన్ని శుద్ధి చేయండి. శుభ్రం చేసి కడగండి. తర్వాత కొద్దిగా పసుపులోకి ఈ గంగాజలం వేసి
పేస్టులా కలిపేసి స్వస్తిక్ మార్కు రాయండి. రాశాక పూజ గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి పూజ చేసుకుని దీపం ధూపం అన్ని సమర్పించుకున్నాక వెంకటేశ్వర స్వామికి, వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామికి, కోరిన కోరికలను తీర్చే స్వామికి, కొంగు బంగారాన్ని చేసే స్వామికి ఒక్కసారి మొక్కుకోండి. మీ కోరిక చెప్పుకోండి. మా ఇంట్లో అనవసరపు ఖర్చులు ఉండకూడదు, వృధా ఖర్చులు తగ్గిపోవాలి, సంపాదన పెరగాలి, ఆర్థిక రాబడి పెరగాలి, ఆర్థిక ఇబ్బందులు రాకూడదు, అప్పుల బాధలు తీరాలి, వచ్చిన ప్రతి రూపాయి నిలబడాలి, మా ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండాలి, డబ్బు స్థిరంగా ఉండాలి స్వామి అంటూ ఈ రావి ఆకు ఏదైతే ఉందో దాని చేతిలో పట్టుకొని స్వామివారితో సంకల్పం చేసుకొని ఈ ఆకు పూజా గదిలోనే ఒక చోట పెట్టేసేయండి. కదిలించకూడదు. నెక్స్ట్ శనివారం దాకా దీన్ని కదిలించకూడదు. అలా చూసి అక్కడ పెట్టేయండి, దాన్ని కదపకూడదు. నెక్స్ట్ శనివారం మళ్ళీ ఏం చేస్తారు, యథావిధిగా ఈరోజు ఏం ప్రాసెస్ చెప్పానో అదే విధిగా ఇంకొక రావి ఆకు తీసుకుని వచ్చి సేమ్ ఇలానే చేసి మళ్ళీ అది కూడా పూజా మందిరంలో పెట్టాలి. మరి ఈ పాత ఆకు ఏం చెయ్యాలి, పారే నీటిలో దాన్ని వదిలేయాలి. ఆ రావి ఆకును పారే నీటిలో వదిలేసేయండి. ఇలా మీరు 8 శనివారాలు చెయ్యాలి. మీరు 8 శనివారాలు చేశారు అంటే అత్యద్భుతమైన రిజల్ట్ మీకైతే వస్తుంది. ఇక 9వ శనివారం ఏం చేస్తారు, ఆ రోజు మళ్ళీ స్నానం చేసి వెళ్ళి ఆ రోజు 3 రావి ఆకులు కానీ 5 ఆకులు కానీ తీసుకుని వచ్చి ఆ రోజు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసి ఆ తర్వాత మీ పూజా మందిరంలో పెట్టేసి ఆ నెక్స్ట్ డే అవి కొంచెం వాడిపోయి ఉంటాయి కదా, అప్పుడు వాటిని ఏం చేస్తారు, బయట పడవేయకండి. ఒక పసుపు పచ్చని క్లాత్ లో ఈ ఆకులన్నీ పెట్టి మూటలా కట్టి మీ పూజా మందిరంలోనే ఉంచేసేయండి. ఈ ఒక్క రావి ఆకులు మీ ఇంట్లో ఉండటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎక్కడుంటుందో అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ధన వర్షంలా కనక వర్షంలా కురుస్తాయి. మీ ఇంటికి డబ్బు అట్రాక్ట్ అవుతుంది. ఎటు చూసినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు మీ ఇంట్లోకి రావటం చూస్తారు, డబ్బు నిలబడటం చూస్తారు, ఖర్చులు తగ్గటం చూస్తారు, సంపాదన పెరగటం చూస్తారు, మీ ఇంట్లో ఆనందం చూస్తారు, మీ ఇంట్లో గొడవలు తగ్గటం మీ కళ్ళారా మీరు చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క రెమెడీ అయితే చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించేసుకోండి. అయితే దీనికి రూల్స్ ఖచ్చితంగా ఉన్నాయి, మీకు తెలుసు. పీరియడ్స్ లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిని అస్సలు చేయకండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.